హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే డైరెక్టర్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ జిల్లాలో మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన విద్యార్థులు అదేవిధంగా ఐటీఐ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ అనేది మొత్తం కూడా ఆఫ్లైన్ బేసిస్, ఆన్లైన్ అయితే కాదు, ఓన్లీ ఆఫ్లైన్ బేసిస్. ఒక ఫీజు మాత్రమే మనం ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుందండి. అది కూడా మీకు ఎట్లా కట్టాలో కూడా చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ డీటెయిల్స్ చూసుకుందామండి. పోస్ట్ డీటెయిల్స్ కూడా మనకు డిప్లొమా టెక్నీషియన్ సిఎన్సి ఆపరేటర్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ బేసిస్ 1 year టెన్యూర్ ఉంటుంది. ఒకవేళ రిక్వైర్మెంట్ బట్టి ఇంకొక 4 years కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. డిప్లొమా టెక్నీషియన్ సిఎన్సి ఆపరేటర్ మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, అదే మొత్తం కలిపి టోటల్గా 10 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మెకానిస్ట్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, మొత్తం కలిపి 15. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మిల్లర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 1, మొత్తం కలిపి 6 పోస్టులనే ఉండడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ జనరల్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1, ఎస్సీ 1, టోటల్గా 4, మొత్తం కలిపి 35 పోస్టులను ఉండడం జరిగిందండి. పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్ వచ్చేసి 1, జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ వచ్చేసి 1. అంటే ఇవన్నీ చూడండి, వీళ్ళకేమో 35 పోస్టులు, వీళ్ళకి వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగిందండి. ఎక్స్ సర్వీసెస్ మెన్ వాళ్ళకి 3 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే వీటికి సంబంధించిన మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ చూడండి, డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ సిఎన్సి బేస్డ్ వాళ్ళకి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆర్ టూల్ అండ్ డై మేకింగ్ విత్ ఎన్ఏసి అండ్ ఆర్ ఎన్టీసీ ఇన్ మెకానిస్ట్. ఇది ఒకసారి గమనించుకోండి, అప్లై చేసుకోండి. ఎసెన్షియల్ మాత్రం తప్పకుండా ఒక 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ సిఎన్సి మిషన్స్, దీని మీద ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ అనేది సర్టిఫికేట్ ఉండాలండి తప్పకుండా. ఒకవేళ డిజైరబుల్, ఎసెన్షియల్ అనేది తప్పనిసరి, డిజైరబుల్ అనేది ఒకరు ఉంటే మంచిది అని. అండర్స్టాండింగ్ ఆఫ్ G&M కోడ్ ప్రోగ్రామింగ్, నాలెడ్జ్ ఆఫ్ యూజింగ్ అండ్ అండర్స్టాండింగ్ CAD ఆర్ CAM సాఫ్ట్వేర్, నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫర్ మెజర్మెంట్స్, నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సెమన్స్ అండ్ ఫనక్ సిస్టమ్స్. ఇది ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మెకానిస్ట్కి వచ్చేసి ఎన్ఏసి ఆర్ ఎన్టీసీ మెకానిస్ట్, అంటే మనకు ఐటీఐ చేసిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు అండి. ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ మిల్లింగ్ అండ్ టర్నింగ్ మిషన్స్. అదేవిధంగా డిజైరబుల్ నాలెడ్జ్ ఇన్ ఆపరేటింగ్ కన్వెన్షనల్ మెకానిస్ట్, నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫర్ మెజర్మెంట్స్. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మిల్లర్కి వచ్చేసి ఎన్ఏసి ఎన్టీసీ మెకానిస్ట్ ఆర్ టర్నర్ అండ్ గ్రైడ్నర్, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ అనేది తప్పనిసరిగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ మిల్లింగ్ అండ్ టర్నింగ్ మిషన్స్. ఒకసారి చూసుకోండి. డిజైరబుల్ వచ్చేసి మనకు నాలెడ్జ్ ఇన్ ఆపరేటింగ్ కన్వెన్షనల్ మిషన్స్, నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇది ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ జనరల్ వచ్చేసి ఎన్ఏసి ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ జనరల్ ఆర్ మెకానిక్ మెషిన్స్, టూల్ మెయింటెనెన్స్ ఆర్ టూల్ అండ్ డై మేకర్. అదేవిధంగా దీనికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ ఆఫ్ డ్రిల్లింగ్ అండ్ టర్నింగ్ మిషన్స్ అండ్ అసెంబ్లీ యాక్టివిటీస్ ఇన్ ఆటోమేటివ్ ఇండస్ట్రీస్. ఇది ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. డిజైరబుల్ వచ్చేసి మనకు నాలెడ్జ్ ఇన్ ఆపరేటింగ్ కన్వెన్షనల్ మెషిన్స్, నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫర్ మెజర్మెంట్స్. ఇది ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఇష్యూన్స్ ఆఫ్ ఫైనల్ మార్క్ షీట్ షెల్ బి టేకెన్ యాజ్ ద డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్. మీకు తప్పకుండా మెమో వచ్చేసి ఉండాలి, అదొకసారి గమనించుకోండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మనం పొందపరచాలండి. అది ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. మరి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఎంత మనకు శాలరీ ఉంటుంది అంటే, రీనమరేషన్ వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్కి వచ్చేసి మనకు 23,000 అనేది మినిమం బేసిక్ శాలరీ, జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి 21,000, జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ వచ్చేసి 21,000, జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్కి వచ్చేసి 21,000. ఈ బేసిక్ మీద మనకు బేసిక్ పే ఇస్తారు. అదేవిధంగా డియరెన్స్ అలవెన్స్ డిఏ ఇస్తారు. అదేవిధంగా స్పెషల్ అలవెన్స్ 5% ఆఫ్ బేసిక్ పే, వీటి మీద కూడా 5% అనేది ఇస్తారు. యాన్యువల్
యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% అనేది మనకు యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద కూడా మనకు 3,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా, ఒకవేళ అకామిడేషన్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు అక్కడ క్వార్టర్స్ ఉన్నట్టయితే క్వార్టర్స్ ఇచ్చేస్తారు, హెచ్ఆర్ అయితే ఇవ్వరు. క్వార్టర్స్ ఇచ్చినట్టయితే హెచ్ఆర్ ఇవ్వరు, ఒకసారి గమనించుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ సిఎన్సి ఆపరేషన్ వాళ్ళకి వచ్చేసి ఏదైతే డిప్లొమాలో మీరు సంపాదించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ నేచర్ FIT ఆర్ FIT దీంట్లో మనకు ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందండి. దాని బేస్ మీద మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి మనకు NTC ఆర్ NAC ఇష్యూడ్ బై దీంట్లో ఏదైతే సర్టిఫికేట్లో మీకు మార్కులు వచ్చినాయో వాటి బేస్ మీద మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ITAలో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ITAలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత మనకు ఏజ్ వచ్చేసి మనకు 30 years వరకు ఉండడం జరిగిందండి. 30 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే 300 రూపీస్ ఉంటుంది. 300 రూపీస్ ఏ విధంగా కట్టాలో కూడా చెప్తారండి. SC ST PWD ఎక్స్ సర్వీసెస్ మన వాళ్ళకి వచ్చేసి ఫ్రీ. ఓన్లీ అదర్స్ అంటే SC ST PWD ఎక్స్ సర్వీసెస్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళకు కూడా ఫీమేల్ కేటగిరీస్ ఎవరైనా ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ అయినా వాళ్ళకు కూడా అయినా ఫ్రీ అండి. మిగతా వాళ్ళకు 300 రూపీస్ అండి. అది ఏ విధంగా కట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం SBI కలెక్ట్ ఉంటుందండి. ఇక్కడ SBI కలెక్ట్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనే యూనిట్స్ ఉంటుందండి. ఒకసారి మళ్ళీ అంతకుముందు ఓపెన్ చేసి పెట్టినా కాబట్టి చూపిస్తాను. SBI కలెక్ట్ అని ఉంటుంది. SBI కలెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్మో అని ఎంటర్ చేయండి. ఆర్మోడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తెలంగాణ ఉంది కదండి, తెలంగాణ క్లిక్ చేయండి. తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ OFMK మిస్లీనియస్ అని ఉంటుంది. ఇది మిస్లీనియస్ అని కొట్టిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత మనకు నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి వెరిఫై డీటెయిల్స్ ఇస్తే తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ వచ్చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కూడా మనము ఎక్కడ ఎంటర్ చేయాలని కూడా చెప్తాను. సో ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మనకు ఈ డీటెయిల్స్ అని ఉండడం జరిగింది. మీరు ఒకసారి గమనించుకొని అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్, ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ మనము ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి. అది ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి. అదేవిధంగా మీరు ఏదైతే అప్లికేషన్ సంబంధించిన ఫీ పే చేసినారో, ఎవరైతే ఫీ పే చేసే క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఆ ప్రింట్ తీసుకున్న దీన్ని కూడా అటాచ్ చేయండి. అడ్వర్టైజ్ నెంబర్ నేను స్టార్టింగ్లో చెప్పిన కదండి. అడ్వర్టైజ్ నెంబర్ ఇక్కడ చూడండి. అడ్వర్టైజ్ నెంబర్ OFMK/FTB/JT/2025/202 అది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ కోసం అప్లై చేస్తారు. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు పెట్టాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. 10th క్లాస్లో ఏ విధంగా అయితే మీ యొక్క నేమ్ అవుతుందో ఆ నేమ్ని మీరు బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. అదేవిధంగా ఫాదర్స్ నేమ్స్ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎంతవరకు వస్తుంది క్యాలిక్యులేషన్ చేసేయండి. నేషనాలిటీ ఇండియన్, కేటగిరీ ఏ కేటగిరీకి వస్తున్నారు, SC ST OBC అవన్నీ వస్తే మీరు పెట్టేసేయండి. ఎక్స్ సర్వీసెస్ మెనా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డా, ఫిజికల్లీ పర్సన్ విత్ డిజబిలిటీ, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. కంప్లీట్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మీ అడ్రస్ మొత్తం రాయండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పెట్టేసేయండి. పాన్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్ పెట్టండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. 1 2 ఇది 2 ఉంటే 2 కూడా ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ID మెన్షన్ చేయండి. ఇన్ బ్లాక్ లెటర్స్ చిన్నగా రాయద్దు, పెద్దగా రాయాలి. అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. 2 ప్రామినెంట్ అండ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్స్, మీ 10th క్లాస్లో ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫికేషన్ నెంబర్స్, అవి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవి మెన్షన్ చేయండి. వెదర్ అప్లికేషన్ ఫీ పే చేసినట్టయితేనేమో ఎస్ అని పెట్టండి.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనేమో మనకు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నో అని పెట్టండి. ఇక్కడ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అని ఉంది కదండి, వాళ్ళకి మాత్రం నో అని పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్షన్ కాబట్టి. ఒకవేళ పే చేసినట్టయితే ఈఎంఆర్ఓ నెంబర్ వస్తుంది, డేట్ వస్తుంది, ఏ రోజు పే చేసినారో దాని నెంబర్ వస్తుంది, అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. 10th క్లాస్ సంబంధించిన మార్కులు, నెక్స్ట్ క్వాలిఫికేషన్ మార్కులు, యూనివర్సిటీ అఫిలియేటెడ్కి సంబంధించినవన్నీ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఎస్ఎస్సి బోర్డ్ అయితేనేమో ఎస్ఎస్సి బోర్డ్ అంటే నేమ్, స్కూల్ నేమ్ పెట్టండి, ఏ ఇయర్లో పాస్ అయినారు, ఎన్ని మార్కులు వచ్చినాయి. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. 10th క్లాస్ నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా, ఒకవేళ ఐటీ అయితే ఐటీఐ అది మెన్షన్ చేయండి. ఇక చూడండి, ఒకవేళ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అనుకున్నాం. 10th క్లాస్ ఇక్కడ మనకు 10th క్లాస్ అని పెట్టండి, ఎన్ని మార్కులు వచ్చినాయి పెట్టండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ పెట్టండి, నేమ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ కాలేజ్ అని ఉంది. అది నేమ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ కాలేజ్ అంటే మీ కాలేజ్ సంబంధించిన మీ స్కూల్ సంబంధించిన పేరు ఎంటర్ చేయండి. ఏ యూనివర్సిటీ దీనికి వస్తున్నా, మన స్టేట్ బోర్డ్ అని ఎంటర్ చేయండి. మనకు తెలంగాణ సెకండరీ స్టేట్ బోర్డ్ అని ఉంటుంది. ఒకసారి మీరు 10th క్లాస్ పైన మేమో పైన చూడండి, అది ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిప్లొమా, ఒకైతే డిప్లొమా అయితేనేమో డిప్లొమా ఎంటర్ చేయండి, డిప్లొమా మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డిప్లొమా దీని కిందకి వస్తుంది, తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది, అది ఎంటర్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అది ఎంటర్ చేయండి. ఒకవేళ ఐటీ అయితేనేమో ఐటీఐ దీని కిందకి వస్తుంది, దానికి ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏ ఆర్గనైజేషన్లో చేసినారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ టు అది ఎంటర్ చేయండి. ఏ డిపార్ట్మెంట్లో చేసినారు అది ఎంటర్ చేయండి. అక్కడ ఎంత పే చేసినారో అది ఎంటర్ చేయండి. అక్కడ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం చేసినారో ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏమేమి అటాచ్ చేస్తున్నారు, ప్రూఫ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్సులేట్ మార్క్స్ మెమో ఇవన్నీ ఎంటర్ పెట్టేసండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆర్ ఎక్స్ సర్వీసెస్ మెన్ అయితే అది పెట్టేసండి. డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే అది పెట్టేసండి. వెదర్ ఆల్ అబోవ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి జిరాక్స్ మీద మీరు సైన్ చేయండి, కింద సైన్ చేసి పెట్టేసండి. 2 కాపీస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, 1 ఒకటి పెద్ద అయినా పేస్ట్ చేయండి. అండ్ ఎక్స్ట్రా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి రిటర్న్ ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది, ఏదైతే మనకు ఫోటో ఉంది కదండి, ఆ ఫోటో వెనకాల మీ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. కాపీ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ మేడ్ బై ద ఎస్బీఐ కలెక్ట్, మీరు ఒకవేళ ఫీ పే చేసినట్టయితేమో ఏదైతే మీరు ఫీ పే చేసిన రిసిప్ట్ ఉంటుంది కానీ అది కూడా ఇంక్లూడ్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ దిస్ క్యాండిడేట్ అది ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్, ఇది కూడా మీరు మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. డిక్లరేషన్ ఫామ్ దగ్గర మీ పేరు రాయండి, డేట్ అండ్ ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవన్నీ పెట్టేసి, మరి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి ఏజ్ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఏజ్ లిమిట్ అనేది వచ్చేసి మనకు 18 ఇయర్స్ ఏజ్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఒకసారి చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఉన్నదండి. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వరకు ఉన్నది. అదేవిధంగా 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉన్నది. 13 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వరకు. అదేవిధంగా 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వచ్చేసి మనకు పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్ అని చెప్పినా కదండి. ఆ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎక్కడికి పంపించాలంటే ఒకసారి చెప్తాను, ఒకసారి కరెక్ట్గా మీరు వినండి. మరి ఈ యొక్క అప్లికేషన్ మనం ఫిల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క స్కాన్డ్ కాపీస్ అంటే మనము జిరాక్స్ కాపీస్ మీద తప్పకుండా సెల్ఫ్ అటెస్టెడ్ అని చేయాలండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదండి, మీ యొక్క సంతకం ప్రతి దాని మీద కింద పెట్టండి, తప్పకుండా సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు దాన్ని. అదేవిధంగా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని, అదేవిధంగా దానికి సంబంధించిన ఎంక్లోజర్స్ అన్ని కూడా పెట్టేసి మీరు ఎన్వలప్ మీద అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేసేసి, అదేవిధంగా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ మనకు మెన్షన్ చేసేసి ఇక్కడ రాయండి, ద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎడ్డు మైలారం డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తెలంగాణ 502205 ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రమ్ అడ్రస్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే, ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో పబ్లిష్ అయింది అంటే 12th జూలై 2025 మనకు పబ్లిష్ అయింది కాబట్టి అప్పటి నుంచి 21 డేస్ వేసుకోండి. 21 డేస్
21 డేస్ మనం లెక్క పెట్టేసుకున్న తర్వాత అదేవిధంగా ఒకవేళ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో కూడా మీరు చూసుకున్నట్టయితే అప్పటి నుంచి మనము 21 డేస్ లెక్క పెట్టుకుని అప్పటి వరకు మనకు లాస్ట్ డేట్ ఉండడం జరిగిందండి. ఆ లోపు మీరు అందరూ కూడా ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేసి ఆ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియో కూడా మీ అందరికి కూడా నచ్చినట్టయితే తప్పకుండా అందరికి కూడా షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీ అందరికి కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.